ఒక ఊరిలో రాము అనే బాలుడు ఉండేవాడు. రాము ఎప్పుడూ తల్లిదండ్రుల మాట వినడు. చదువంటే బోర్, పనికి సాయం చేయడు. ఆడిపాడటమే ఇష్టమయ్యే పిల్లవాడు. తల్లి చెప్పేది వినకుండా తన దారినే పోతూ ఉండేవాడు. రాము, చదువు బాగా చదువు తినిపెట్టమంటావా అంటే వినడు. బదులు మొబైల్లాగా చూసుకుంటూ తిరుగుతూ ఉండేవాడు. ఒకరోజు రాముని తల్లి చాలా బాధపడింది. ఆ రోజు వాళ్ళ ఇంటి కోడి ఉదయాన్నే లేచి కూస్తూ సిగ్గుగా తన పనికి తన దారినే చూసుకుంటూ తిరిగేది. రాముని దగ్గరకు వచ్చింది. కోడి రాముని చూసి ఇలా అంది: రామూ బాబూ, నేను ప్రతిరోజూ పొద్దున్నే లేచి పని చూస్తా. నీకెందుకు అలా చెయ్యలేకపోతున్నావు? మనం మన బాధ్యతలు ఎప్పుడూ తెలుసుకోవాలి. కోడిన మాటలు రాముని మనసులో తాకాయి. ఆ రోజు రాము తొలిసారి పుస్తకాలు తీసుకుని చదవడం మొదలుపెట్టాడు. తల్లి అడగకముందే ఇంటి పని కూడా చెయ్యడం మొదలుపెట్టాడు. కొద్ది రోజులలో రాము చదువులో మంచి మార్కులు తెచ్చాడు. మిగతా పిల్లలకు మంచి స్నేహితుడు అయ్యాడు. తల్లిదండ్రులు గర్వంగా చూశారు. మన బాధ్యతలు తప్పకుండా తెలుసుకుని మంచి మార్గంలో నడవాలి. చిన్ని ప్రాణుల నుండి మనం గొప్ప పాఠాలు నేర్చుకోవచ్చు.